తెలంగాణ తమ అయ్య జాగీరేనని 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల అయ్య జాగీరు అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గాంధీ భవన్ లో ఆయన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డితో కలిసి మాట్లాడారు. ఇక గద్దరుకు తాను కారు కొనిచ్చానని పవన్ కళ్యాణ్ చెప్తున్నారని, ఆయన అహంకారంపై రాష్ట్రంలోని దళిత వర్గాలు ఆలోచన చేయాలని పొన్నం పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ రావాలంటే పాస్పోర్ట్ తీసుకోవాలా అని మాట్లాడుతున్న పవన్ ముందు తన ఆలోచన ధోరణిని మార్చుకుంటే మంచిది అన్నారు. ఇక తలుపులు వేసి తెలంగాణ బిల్లును ఆమోదించుకున్నారు అనడం ద్వారా పవన్ తెలంగాణపై తన అక్కసును వెలగక్కారు అని మండిపడ్డారు. తెలంగాణ మీ అయ్య జాగీరా అని పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు వింటుంటే తన రక్తం మరుగుతోంది అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున అంతా సంబరాలు జరుపుకుంటుంటే ఏపీ డిప్యూటీ సీఎం తెలంగాణ గడ్డపై నిలబడి తన అక్కసును వెలగక్కడని దుయ్యబట్టారు. ఇక పవన్ ఓ పార్ట్ టైం పొలిటికల్ లీడర్ అని ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఎద్దేవి చేశారు. తెలంగాణ ప్రజలు పవన్ నిజస్వరూపం తెలుసుకునే అంత అమాయకులు కారు అని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హైదరాబాద్ లో బహిరంగ సభ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ మైండ్ సెట్ కు నిదర్శనమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీ సభలకు, అర్బన్ నక్సలైట్ల సభలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుంది అని ఆయన విమర్శించారు. పవన్ కళ్యాణ్ సభ పెట్టుకుంటే శాంతి భద్రతల సమస్య వస్తుందా అని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ, పవన్ ఇద్దరు కలిసి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే పద్ధతుల్లో తెలంగాణ ప్రజలను మోసం చేయడం కోసం ఆడుతున్న డ్రామాలేనని అన్నారు.